నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో కువైటీ మహిళలు కానీ కువైటీ పురుషులు ఎవరైతే ఉన్నారో ప్రవాస మహిళలను పెళ్లి చేసుకునే వారి సంఖ్య ఏడాదికి ఏడాది పెరుగుతూ ఉంది. అలాగే వాళ్ళు ఇతర దేశస్తులు ఎవరైనా సరే కానీ వాళ్ళైతే పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అలాగే కువైట్లో ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో విదేశాల వారిని పెళ్లి చేసుకుని కువైట్కు తీసుకువస్తూ ఉన్నారు. వాళ్ళు పురుషులు కానీ స్త్రీలు కానీ ఇలా కువైట్కు వచ్చిన తర్వాత వాళ్ళకైతే కువైట్ పౌరసత్వం అనేది అయితే వస్తూ ఉంది. అలాగే ఇటీవల మనం చూసుకుంటే ఒక కువైటీ భార్య మనం చూసుకుంటే ఒక ప్రవాస డ్రైవర్ని అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క విషయం కువైట్ లో సంచలనంగా మారింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో తన భర్త మరణించిన కొన్ని నెలల తర్వాత ఆసియా దేశానికి చెందిన ఒక డ్రైవర్ ను ఫిలిపిన్ మహిళ పెళ్లి చేసుకుంది. దీంతో కువైట్ ప్రభుత్వం తన యొక్క కువైట్ పౌరసత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఒక కువైటీని పెళ్లి చేసుకుంది ఫిలిపిన్ మహిళ. మనం చూసుకుంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు కువైట్ పౌరసత్వం రావడం జరిగింది. కొన్ని నెలల క్రితం ఆయన అనారోగ్య కారణాల వల్ల మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ భర్త మరణించడంతో అయితే ఆమె అక్కడ పని చేస్తూ ఉన్న డ్రైవర్ను అయితే వివాహం చేసుకోవడం జరిగింది. డ్రైవర్ను వివాహం చేసుకున్న తర్వాత ఈ యొక్క విషయాన్ని గుర్తించిన కువైట్ ప్రభుత్వం ఆమె యొక్క కువైట్ పౌరసత్వాన్ని రద్దు చేసి ఆమెకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పేసి నెటిజన్లు అయితే తెలుపుతూ ఉన్నారు. కువైట్ లో ఎవరైనా సరే, కువైటీ మహిళ అయినా సరే, కువైటీ పురుషుడైనా సరే విదేశాలలో ఉన్న ప్రవాసులను పెళ్లి చేసుకుంటే వాళ్లకు కువైట్ పౌరసత్వం వస్తూ ఉంది. ప్రస్తుతం ఆమె మరొక వ్యక్తితో వివాహం చేసుకోవడంతో అతను కువైటీ పౌరుడు కాకపోవడంతో అయితే ఆమె యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఏది ఏమైనా సరే ఆమె చేసింది మంచి పని కాదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.